నది డైవర్షన్ కంప్లీట్ కాలేదు, అందువల్ల కాఫర్ డ్యాములు పూర్తి చేయడానికి వీలు కాలేదు. ఇది పచ్చి వాస్తవం. ఈ వాస్తవం దాచిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్టర్ను మార్చేశాడు, అందువల్లే ఆ కాఫర్ డ్యాములు పూర్తి కాలేదు. నో, ఆ కాఫర్ డ్యాములు పూర్తయితే నది పొంగి డైవర్షన్ కాలేదు కాబట్టి పొంగి 54 గ్రామాలు మునిగిపోతాయి. ఈ వాస్తవాన్ని చెప్పరే? ఈ వాస్తవాన్ని స్టడీ చేసామే మేము. ఏం చేయాలి అంటే 2 కాఫర్ డ్యాములు పూర్తి చేయాలి, నది డైవర్షన్ కంప్లీట్ చేయాలి. నది డైవర్షన్ కంప్లీట్ చేసినప్పుడు కాఫర్ డ్యాములు పూర్తయినప్పుడు కాఫర్ డ్యాములు అలా అడ్డం ఉంటే నది డైవర్షన్లో వెళ్ళిపోతుంది ఎంత వరద వచ్చినా. అప్పుడు మీరు డయాఫ్రామ్ వాల్ వేయాలి. ముందే డయాఫ్రామ్ వాల్ వేసారు, బిల్లు చేసేసుకున్నారు. ఇది చరితాత్మకమైన తప్పిదం. ఈ తప్పిదం వలనే ఇవాళ పోలవరం ప్రాజెక్టుకి ఇంత దుస్థితి ఏర్పడింది. ఈ దుస్థితికి సమాధానం చెప్పుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసకారుడు, పరిపాలనకు పనికిరాడు. దట్స్ డిఫరెంట్ మ్యాటర్. అది రోజు చెప్తున్నావు నువ్వు. చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు రోజు చెప్తున్నారు. చెప్పండి, పోలవరం కూడా వెళ్ళేదే మాట మాట్లాడుతున్నావు. పోలవరంలో జరిగినటువంటి అంశాలు ఏమిటనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి, మేధావులు అర్థం చేసుకోవాలి, ఇరిగేషన్ మీద అవగాహన ఉన్నవాళ్ళు అర్థం చేసుకోవాలి. దీనివల్ల తీవ్రమైన నష్టం జరిగింది ఈ రాష్ట్రానికి. పోలవరం అనేది జీవనాడి. దాని గురించి నేను ప్రత్యేకంగా పదే చెప్పవలసిన అవసరం లేదు. పోలవరానికి ఎన్ని పూర్తయితే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇవాళ చెప్తూ ఏతావాత తెలిసేది ఏంటంటే 5 సంవత్సరాలు మాకు అధికారం ఇచ్చిన పోలవరాన్ని మేము పూర్తి చేయలేమని చెప్పేశారు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. నేను మనం చేస్తున్న కాఫర్ డ్యాములు ఉన్నాయి కదా, కాఫర్ డ్యాములకి గ్యారంటీ 3 సంవత్సరాలు మాత్రమే. నేను ఇంతకుముందు చెప్పా. కాఫర్ డ్యాముల నుంచి వాళ్ళ సీపేజ్ వస్తుంది. డయాఫ్రామ్ వాళ్ళు కొత్తది వెయ్యాలి. ప్యారలల్ డయాఫ్రామ్ వాళ్ళు వేసుకోమని చెప్పేసి ఎన్హెచ్పిసి వాళ్ళు చెప్పారు. మళ్ళీ అది వెయ్యాలంటే 900 కోట్ల రూపాయలు అవుతుంది. అయితే అయింది. టైం ఏది? ఎన్ని సంవత్సరాలు పూర్తి చేస్తాం? మీరు చేసిన తప్పిదం వల్ల, మీరు చేసిన తప్పిదం ఒక్కటి చాలా స్పష్టమైనది. కాఫర్ డ్యాములు పూర్తి కాకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు వేయటం వల్ల ఈ దుస్థితి ఏర్పడింది. మరొక్కసారి చెప్తున్నా, కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు వేయటం అనేది చరితాత్మకమైన తప్పిదం, అన్సైంటిఫిక్. ప్రపంచంలో ఎక్కడ జరగలేదు, జరగబోదు. మీ సొంత తెలివితేటలు ఉపయోగించేసి 18కి పూర్తి చేసేయాలనేటువంటి తాపత్రయంతో అనేక తప్పిదాలకు పాల్పడినటువంటి వ్యక్తులు మీరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను 72% చేశానంటున్నాడు. మేమెంత పర్సెంట్ చేసాం చూడండి, ఇదిగోండి. దిస్ ఇస్ ద స్పిల్వే. చంద్రబాబు నాయుడు టైంలో ఉన్నటువంటి స్పిల్వే ఇది. దాని మీద నీళ్లు వెళ్తున్నాయి వరదలో. మీరు చూశారుగా, చంద్రబాబు నాయుడు గారు ఈ స్పిల్వే మీద రోడ్డు మీద వెళ్ళాడు. ఈ స్పిల్వేని కంప్లీట్ చేసి లాకులు పెట్టి దానికి డోర్స్ పెట్టి రూట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేం గొప్ప చెప్పటల్లా మేము చేసాం ఆ పని. ఆల్ కాఫర్ డ్యామ్స్ వీ కంప్లీటెడ్. నది డైవర్షన్ చేశాం. ఇవాళ కాఫర్ డ్యామ్ క్లోజ్ చేసిన పై గ్రామాలు మునక్కోకుండా నది డైవర్షన్లో వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఇంత మసిబూసి మారేడుకాయ చేసేటటువంటి ప్రయత్నం నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. కాబట్టి ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చి చెప్పాలని భావంతో వచ్చాను. ఇంకొక మాట చెప్తున్నా, వెరీ కాంప్లికేటెడ్. ఏది ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ కాంప్లికేటెడ్. అంత తేలిగ్గా అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు. కాబట్టి నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా, ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అదే చెప్తున్నాడు కదా, కొత్త విషయం చెప్తున్నాడు. చెప్పండి, నాకు అర్థం కాలేదు. నేను ప్రజలకి మరొకసారి అర్థమయ్యే విధంగా నేను దీని మీద ఎక్స్ప్లెయిన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నా. ఎందుకంటే ఇవాళ అవధి ఇది. ప్రతి సోమవారం వెళ్తానంటున్నాడు. ప్రతి సోమవారం వెళ్తాం. మా ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడమే పనిగా పెట్టుకోబోతున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి దీన్ని కూలంకుషంగా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇంతకు ముందు చెప్పాను, మళ్ళా చెప్తాను. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను,
ఒక మానవుడిగా చెప్తున్నాను, ఒక పౌరుడిగా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి తప్పిదం పోలవరంలో ఏ మాత్రం లేదు. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసిన తప్పిదాల వలనే పోలవరానికి ఈ దుస్థితి పట్టింది. 4 సంవత్సరాలకు అవుతుందా, 5 సంవత్సరాలకు అవుతుందా, చివరికి అపర మేధావినని చక్రం తిప్పానని చెప్పుకుంటున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పలేని దుస్థితికి రావడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం తప్ప మరొకటి కాదు అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఒక్క 4 నిమిషాలు మీరు ఓపిక పడితే ప్రజలకు అర్థమయ్యే విధంగా నేను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. పోలవరం, గోదావరి నది మీద ఉన్నటువంటి పోలవరం ఈజ్ అ పెక్యూలియర్ సిచ్యుయేషన్. దాన్ని అన్ని నదుల మీద కట్టినట్టుగా ఇక్కడ ప్రాజెక్ట్ కట్టలేదు, నదిని డైవర్ట్ చేశారు. దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇది నది ఇక్కడ నుంచి ప్రవహిస్తుంది, గోదావరి నది. సహజంగా ఏం చేస్తారంటే నదికి ఇలా కట్టేస్తారు. ఏది? డ్యామ్. ఇందేమో ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్, ఏమో స్పిల్వే. ఇది జనరల్గా నాగార్జున సాగర్, శ్రీశైలం, ఇంకా అనేకమైనటువంటి ఆల్మోస్ట్ చాలా ప్రాజెక్ట్స్ ఇలాగే కట్టారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే, ఇక్కడ ఈ నదిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, భూభాగంలో కిందకి వెళితే ఎక్కడ కూడా అన్ని ఇసుక పొరలే తప్ప, చాలా దూరం వరకు ఇసుక పొరలే ఉన్నాయి. 900 మీటర్ల వరకు, సుమారు కిలోమీటర్ వరకు సుమారుగా, సబ్జెక్ట్ టు ది కరెక్షన్, ఇసుక పొరలే ఉన్నాయి తప్ప కొన్ని చోట్ల బలంగా స్పిల్వేని కట్టడానికి కావలసినటువంటి గట్టితనం ఎక్కడా దొరకపోతే అప్పుడు చాలామంది పండితులు, దీనిలో డ్యామ్స్ కట్టే ఇంజనీర్స్ చాలామంది ఏం చేశారంటే, ఇక్కడ తప్ప రెండోసారి కట్టడానికి వీల్లేదు కాబట్టి దీన్ని నదిని డైవర్ట్ చేయండి అన్నారు.